ఖమ్మం జిల్లాలో కాసులకు కక్కుర్తిపడ్డ కొందరు ఆర్ఎంపీలు కారునే స్కానింగ్ సెంటర్గా మార్చేశారు. అల్ట్రాసౌండ్ మిషన్లు ఇతర పరికరాలను కారులో అమర్చుకొని గ్రామాల్లో తిరుగుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒక్కొక్కరు నుండి 15,000 వరకు వసూలు చేస్తున్నారు. చింతకాని మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీలో ఆర్ఎంపీల గుట్టు రట్టయింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కారును ఇతర పరికరాలను సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. పక్క సమాచారంతో కూడా టాస్క్ ఫోర్సు పోలీసులు కూడా లింగ నిర్ధారణ అంటే ఊళ్ళల్లో ఆ కార్లలో తిరుగుతూ కూడా ఒక నలుగురు సంబంధించిన టీం, ఒక నలుగురు సభ్యులు సంబంధించి అందులో ఉన్నారు. ఇందులో ఆర్ఎంపీ డాక్టర్లతో పాటుగా ఇంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసిన, కంపౌండర్లో పనిచేసిన వారు, టెక్నీషియన్గా పనిచేసిన వారు ఉన్నారు. వాళ్ళు ఇదే కారు మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కారు సంబంధించి తీసుకున్నారు. ఇదే కార్లో కూడా వాళ్ళంతా ఇలా ఒక స్కానింగ్ మిషన్ సంబంధించి ఎస్ఐ మనకు అందుబాటులో ఉన్నారు. వారు నాగులుమీర గారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చేయించారు ఈ మూట? ఇది ఒక 1 వీక్ నుంచి ఇట్లా జరుగుతుందని సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మేము వాళ్ళని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళని పొదుమూరు వస్తున్నారని తెలిసింది. వాళ్ళు రావడంతో ఒకళ్ళ ఇంట్లో ఇట్లా సెటప్ చేశారని తెలిసింది. అదే సమయంలో మేము వెళ్ళి దాడి చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 2 దొరికారు. అట్లనే ఒక సిటీ స్కానర్, మన అల్ట్రాసౌండ్ మిషన్ అను, ఒక మానిటరు, అట్లే కారు, వాళ్ళు ఉపయోగించిన కారు సీజ్ చేయడం జరిగింది. 2 నిందితులు పట్టుకోవడం జరిగింది. ఒకరు పారిపోయారు. వాళ్ళు త్వరలో పట్టుకుంటాం. ఎంత తీసుకుంటారు అంటే ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకుంటారు సమాచారం? 10 to 5 to 10,000 తీసుకుంటారని తెలిసింది. ఎట్లా అంటే ఆర్ఎంపీల సంబంధించిన పాత్ర ఉంది ఇందులో? ఎట్లా? అతను ఒక ప్రధాన ఆసుపత్రిలో ఆయన పిఆర్ఓగా పనిచేసిండట. అట్లా పనిచేసే క్రమంలో మానేసిండు. పిఆర్ఓ చేసినప్పుడు అంతకుముందు ఆర్ఎంపీలు పరిచయం ఉంటారు కదా, వాళ్ళని ఆసరా చేసుకొని ఎవరైతే ఇట్లా మన అంతకుముందు 2 ఆడపిల్లలు కానీ లేకపోతే మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వీక్నెస్ని అంచనా వేసి ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని బట్టి వీళ్ళు చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు, పోలీసులు చెప్తున్నా అంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు, అదేవిధంగా చేయించుకునేవారు, ఇద్దరిపై సంబంధించి ఆ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఘటనలకు ఎవరు వచ్చినా కానీ చేయించుకోవద్దన్నది కూడా పోలీసులు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ కారు, ఇది ఊళ్ళల్లో తిరుగుతున్న స్కానింగ్ సంబంధించి చేస్తున్న మిషన్ల ద్వారా ఈ కారును కూడా సీజ్ చేశారు. స్కానింగ్ మిషన్ కూడా సీజ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా నిఘాను కూడా మరింత పటిష్టం సంబంధించి చేస్తామని కూడా పోలీసులు సంబంధించి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, చింతకాని, ఖమ్మం జిల్లా.